Good morning, everyone. Today we learn about conjunction. A conjunction is a word that connects or joins words, phrases or clauses. కంజంక్షన్ అనేది ఏంటయ్యా అంటే కంజంక్షన్ అనేది ఒక పదం అనమాట. ఇది ఏం చేస్తుందంటే జాయిన్ చేస్తుంది ఎవరిని రెండు పదాలను కానీ ఫ్రేజెస్ని కానీ ఆర్ లేదంటే క్లాజెస్ టూ క్లాజెస్ని కానీ జాయిన్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. కంజంక్షన్లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో ఫస్ట్ వన్ కోఆర్డినేటింగ్, సెకండ్ సబార్డినేటింగ్, థర్డ్ కోరిలేటివ్ కంజంక్షన్. ఈ విధంగా మనకి కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్, కోరిలేటివ్ కంజంక్షన్స్, ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. నౌ లెట్ us see the first one. The first one is coordinating conjunction. What is coordinating conjunction? Coordinating conjunctions are these words connects phrases, independent clauses of equal grammatical importance. ఇవి కూడా ఏం చేస్తాయి అంటే ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ కనెక్ట్ చేస్తాయి. కానీ ఎలాంటి ఫ్రేజ్ ఎలాంటి క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజెస్, నాట్ డిపెండెంట్. ఇండిపెండెంట్ క్లాజ్ని మాత్రమే కనెక్ట్ చేసేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎగ్జాంపుల్ వర్డ్స్ వచ్చేసి ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సో. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ టు ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్. The next one is subordinating conjunction. Subordinating conjunction వచ్చేసి these are the words that join dependent clause to an independent clause. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఒక డిపెండెంట్ క్లాజ్ ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ రెండు ఉంటాయి అన్నమాట. సో దీనిలో డిపెండెంట్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్కి కనెక్ట్ చేస్తుంది. ఆ విధంగా ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి దానికి మీనింగ్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, 2 or more డిపెండెంట్ క్లాజెస్ అనేవి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్ స్టేట్మెంట్స్ని కలపడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. వర్డ్స్ ఫర్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆర్ బికాస్, ఆల్దో, ఇఫ్, వెన్, సిన్స్, అంటిల్. దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ ఫర్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఈ వర్డ్స్ వచ్చేసి పెయిర్స్ ఆఫ్ కంజంక్షన్స్, అంటే సింగిల్గా ఉంటుంది అన్నమాట. కంజంక్షన్ అనేది పెయిర్గా ఉంటుంది, ఈదర్ ఆర్ అలాగా. ఈ పెయిర్గా ఉండి దో ఇవి పెయిర్గా ఉన్నా కానీ ఇవి ఒకే కంజంక్షన్లా పనిచేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ పెయిర్స్ ఆఫ్ కంజంక్షన్స్ దట్ వర్క్ టుగెదర్. దీస్ ఆర్ పెయిర్స్ ఆఫ్ కంజంక్షన్స్ దట్ వర్క్ టుగెదర్. నౌ లెట్ us see few words. ఒకసారి ఇప్పుడు మనం వర్డ్స్ చూసినట్లయితే ఈదర్ ఆర్, నీదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్, అండ్. Either or, neither nor, not only but also, both and are the correlative conjunctions. If you want more knowledge and in-depth details about the conjunction, you can ask the doubts. I will clarify. For the offline classes, details are being given here. Follow them and join the classes. Thank you.